నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా. చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే అమ్మ కనకదుర్గమ్మ, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను వస్తా. నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పాడుగా. అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా. అక్కడికి రాలేదు. తిరుమల రాలేము, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే నా కుటుంబం నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం. భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. ఇవన్నీ అయిన తర్వాత వర్ల రామయ్య, పల్లా శ్రీనివాస్ ఒకరోజు వాళ్ళ ఆఫీసులో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుతో బయటకు వచ్చి జోగి రమేష్ తిరుమల అంటాడు, జోగి రమేష్ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి అంటాడు, జోగి రమేష్ లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటాడు. ఇవన్నీ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నేను ఒకటే చెప్పా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే. సిబిఐ అడిగా, దానికి సమాధానం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ అడిగా, దానికి సమాధానం లేదు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా, దానికి సమాధానం లేదు. ఇవే కాకుండా మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేయించుకోండి జోగి రమేష్ మీద అని చెప్పా. దానికి సమాధానం లేదు. ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని, నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్యా బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ కనకదుర్గమ్మని నేను పైన వేడుకొని నా మీద బురద జల్లారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు, ఒక బడుగు బలహీన వర్గాల నన్ను కించపరిచారు అని చెప్పేసి ఆ రోజున అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వేడుకొని మళ్ళీ పాదయాత్రక కింద దాకా వచ్చి నా భార్య బిడ్డలను సాక్షిగా ప్రమాణం చేశా. ఇంత చిత్తశుద్ధిగా, ఇంత ఆత్మ నా ప్రమాణాన్ని ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా. బాధ్యత గల ముఖ్యమంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా? వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా?